గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పేరువేస్ ను బ్యాంక్ రిటైర్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి. ఎస్బీఐ పెన్షనర్ల సంఘ నాయకుల డిమాండ్. తన అనుచరుడికి అండగా సెటిల్మెంట్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు వర్దు కళ్యాణి ఆగ్రహం. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలి అన్న సిపిఎం నాయకులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి అని డిమాండ్ చేసిన ప్రజా సంఘాలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. పేర్వేస్ ను బ్యాంక్ రిటైర్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్బీఐ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నాన్ని చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో భాగంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సహాజ్ బాషా మాట్లాడుతూ పెన్షన్ నవీకరణ చేపట్టాలని కోరారు. పెన్షన్ గ్రాడ్యుటీ లెక్కింపు కోసం ప్రత్యేక భత్యం గణన చేయాలని కోరారు. అనుకూలమైన ధరలకు ఆరోగ్య బీమా ప్రీమియం కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. 2022లో పదవీ విరమణకు ముందు ఉన్నవారికి ఎక్స్గ్రేసియా డిఏ సమీక్షను చేపట్టాలని కోరారు. सीबीपीआरओ जिंदाबाद, सीबीपीआरओ जिंदाबाद, जिंदाबाद, फेडरेशन ऑफ एसबीआई पेंशनर एसोसिएशन अमरावती सर्किल जिंदाबाद, एसबीआई ఈ రోజు మనకి విశాఖపట్నంలో దరిదాపుగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు 200 పైన 200 నుంచి 300 మంది వరకు వచ్చారు. అందరూ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్. వాళ్ళందరూ అందులో ఎస్బీఐ పెన్షనర్సే కాకుండా అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెన్షనర్స్ కూడా చాలామంది వచ్చారు. అందులో ఎస్బీహెచ్, ఇండియన్ బ్యాంకు, అదర్ బ్యాంక్స్ అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే మా డిమాండ్స్లో మెయిన్ ఏంటంటే పెన్షన్ అప్డేషన్. మేము ఎప్పుడైతే రిటైర్ అయ్యాం, ఎన్ని సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఏదైతే బేసిక్ ఉందో అదే బేసిక్ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ 10 ఇయర్స్కి పే రివిజన్ అవుతుంది. పే కమిషన్ రివిజన్లో అవుతున్నప్పుడు సర్వింగ్ ఎంప్లాయీస్కి అందరికీ పెన్షన్ మారుతుంది. కానీ అలాగే పెన్షన్స్ కూడా ఆటోమేటిక్గా రివిజన్ అయిపోతుంది. మన ఆ పరిస్థితి బ్యాంకుల్లో లేదు. మనకు పే రివిజన్లు అవుతుంటాయి ఎవ్రీ 5 ఇయర్స్కి, కానీ పెన్షన్స్కి మార్పు మాత్రం ఏముండదు. ఈ విషయంలో పెన్షన్ అప్డేట్స్ చేయమని చెప్పేసి వేరే రిక్వెస్ట్లు, మెమోరాండమ్స్ ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 30 సంవత్సరాలుగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. కోర్టులో కేసులు వేశారు. ఏం చేసినప్పటికీ ఈ రివిజన్ అవ్వటం లేదు. ఇది మెయిన్ డిమాండ్ సార్ మాది. పెన్షన్ మారాలి, బేసిక్ మారాలి. తర్వాత ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో దాని మీద జిఎస్టీ కూడా వేసి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు. అది కూడా వైవ్ చేయమని, జిఎస్టీ వైవ్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవి కాకుండా వేరే డిమాండ్స్, చిన్న డిమాండ్స్ ఉన్నాయి. మనం గ్రాడ్యుటీ అండ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, రిటైర్ అవుతున్నప్పుడు స్పెషల్ అలౌన్స్ కలపడం లేదు. అది ఎన్జీఎం 7 హిల్స్ హాస్పిటల్లోని అత్యాధునిక కాలేయ మార్పిడి క్లినిక్ ప్రారంభించడం జరిగిందని శస్త్ర వైద్య నిపుణులు డాక్టర్ దియాగరాజన్ శ్రీనివాసన్ తెలిపారు. ఈ సందర్భంగా దియాగరాజన్ మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూట్ చాలా ద్వారంగా కాలేయం, బ్రాంకియస్ మరియు బైల్ డక్ట్ సంబంధిత వ్యాధులకు అధునాత సాంకేతిక మరియు వైద్య విధానాలతోని సమగ్ర చికిత్స అందించబడుతుందని తెలియజేశారు. నివారణ, వైద్య, ఇంటర్నేషనల్ మరియు శస్త్రచికిత్సా పద్ధతుల ద్వారా చికిత్స అందించబడుతుందని తెలియజేశారు. లివింగ్ డోనర్ మరియు డీసీజీ డోనర్ కాలేయ మార్పిడి కూడా ఇక్కడే జరుగుతుందని అన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభంతో విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇకపై అధునాతన కాలేయ చికిత్సల కోసం కూడా చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంజీఎం 7 హిల్స్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతోనే సమగ్ర కాలేయ సంరక్షణ మరియు మార్పిడి సేవలను స్థానికంగా అందిస్తోందని అన్నారు. Liver Institute in MGM Vizag 7 Hills. I'll tell you a brief status of affairs in Andhra.
It has got around 5 crore population and a catchment area of another 3 to 4 crore population from Orissa and Chhattisgarh. For this 8 crore, 9 crore population, there is no good facility for advanced liver care, either in the form of ICU care or emergency treatment, liver dialysis and liver transplant, liver cancer. All this treatment is not currently widely available. Approximately around 20,000 people have new cirrhosis in Andhra, and not even 50 to 100 transplants happen in Andhra. You at least require 1,000 to 2,000 transplants in Andhra. So there is a huge unmet need of liver surgery and liver transplants in Andhra. So we thought that with this institute, we bring the world-class care at the doorsteps of Vizag and Visakhapatnam and all the neighboring areas and to all Andhra. So we will have a full-fledged team here. Dr. Vishwanath will be the gastroenterologist and hepatologist. Dr. Gautam is the gastroenterologist. Dr. Srikanth will be here as the liver transplant surgeon. I am here. And Dr. Usha is also a liver transplant surgeon. So there is a huge team of nearly 25 doctors who is going to do this program. And we believe that all the patients who has jaundice, who has abdominal swelling like ascites, and blood vomiting, encephalopathy, they need to meet the liver specialist, and they can be saved by this wonderful liver transplant. And even patients with acute liver failure, like sudden jaundice in a very short period of time, they can be airlifted and they can do special liver dialysis and plasma exchange and can undergo transplant in 24 hours time. And we have that facility of special critical care of the liver. And also advanced liver cancers, we have interventional radiologists who can treat them with radiofrequency ablation and other treatment, medical oncologist, gastroenterologist, and liver transplant surgery is the excellent treatment for liver cancer as well. For cadaver and live donor రెండింటికి లైసెన్స్ ఉంది. సో అడ్వాన్స్ లివర్ కేర్ వైజాగ్ పీపుల్కి, ఒరిస్సా పీపుల్కి అందరికీ అందుబాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ కాస్ట్ వైజ్ చూసినా కూడా వీ డూ ఎట్ వెరీ రీజనబుల్ ప్రైస్. సార్ చెప్పినట్టు సీఎం రిలీఫ్ ఫండ్ విల్ గివ్ 10 lakhs rupees and rest of the cost will be at bare minimum we can do for the all pediatrics and everything. మేము అన్ని రకాల లివర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం, లైక్ పీడియాట్రిక్స్ పిల్లలకి కానీ పుట్టిన వాళ్ళకి అవసరం అయితే వాళ్ళకి కూడా చేస్తాము. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్ లివర్ కేర్ ఎంజిఎం సంబంధించి వైజాగ్ పీపుల్కి అందరికీ అందుబాటులో ఉన్న ముఖ్య ఉద్దేశం అందరికీ తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాం. సో అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, లివర్ పాడైంది అన్నది లాస్ట్ స్టేజ్ వరకు మన ఎవరికి తెలియదు. సో రొటీన్ టెస్ట్లు ముందు నుంచి మీ ఫిజిషియన్తో కన్సల్ట్ చేస్తూ, అండ్ ఒకవేళ మీకు లివర్ పాడైంది, క్రానిక్ లివర్ డిజీజ్ అని మీ ఫిజిషియన్ మీకు చెప్తే, ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ సిఎల్డి క్రానిక్ లివర్ డిజీజ్ ఇస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ ఇదొక్కటే విధానం పేషెంట్ ఎక్కువ రోజులు బ్రతకడానికి. మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే సరిగ్గా తెలియడం లేక దే ఆర్ గోయింగ్ టు అవుట్ సైడ్ సిటీస్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ప్రైస్ అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది. వెన్ యూఆర్ గోయింగ్ టు మెట్రోస్ అండ్ గెటింగ్ దిస్ డన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ప్రైసీ. సో మనము విశాఖపట్నంలో ఉంటూ మన దగ్గర ఈ ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా, అండ్ ఆబ్వియస్లీ మీకు ఈ ట్రావెల్ కాస్ట్ ఇవన్నీ మీకు కట్ డౌన్ అవుతాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు డెఫినెట్ గా చాలా తక్కువ పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ మేము కూడా చాలా తక్కువ ఆఫర్ ఇస్తాం. ద బెస్ట్ వే ఈజ్, ఒకవేళ అబౌవ్ 35 years అయితే ఐ విల్ రికమెండ్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అండర్గో రెగ్యులర్. పునీత పేతురు ప్రధాన దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మరియామాత మోక్షరోపణ మహోత్సవాలు ఈ ఏడాది 125వ వార్షికోత్సవంతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయని ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ తెలియజేశారు. ఈ మేరకు మహోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను దేవాలయ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫాదర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 19లోని జ్ఞానపురంలోని కలర్ వ్యాధి ప్రబలనందు అప్పటి విచారణకర్త ఫాదర్ పిటాన్ గ్రామానికి రక్షణ కల్పించేందుకు క్రీస్తు యేసయ్య తల్లి మరియమాత స్వరూప తేరను ఊరేగించిన గ్రామం వ్యాధి నుంచి విముక్తి పొందినట్లుగా విశ్వాసం. అప్పటి నుంచి ఈ మహోత్సవాన్ని పరంపరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.
125 సంవత్సరంలోకి ఈ మహోత్సవం అడుగు పెడుతోందని వెల్లడించారు. ఆగస్టు 1 గురువారం సాయంత్రం 7:30 సిలువ గుర్తు మండపం వద్ద మహోత్సవ జెండా ఆవిష్కరణతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే మా ఈ జ్ఞానాపురం గ్రామం, జ్ఞానాపురం కథోలిక విశ్వాసులు అందరూ 125 సంవత్సరాల జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. అలనాడు 1900 సంవత్సరంలో ఈ యొక్క గ్రామం వరద చేత మరియు కలరా వ్యాధి చేత ఎంతో వ్యధ పొందినప్పుడు భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అప్పటి విచారణకర్తలు మహాఘనత వహించినటువంటి రోషియన్ బిషప్ గారు ఆయన ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను పరిశుద్ధ మరియ తల్లికి సమర్పించి ఎంతో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేసి ఈ కలరా వ్యాధి నుండి గ్రామాన్ని కాపాడమని ఆ తల్లిని వేడుకున్నారు. దాని పర్యవసానమే, దాని ఫలితమే వెనువెంటనే ఈ కలరా వ్యాధి తగ్గుముఖం పట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకోగలిగారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 125 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను క్రమం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు, ఈ జ్ఞానాపురం గ్రామ సభ్యులందరూ కూడాను ఒకే కుటుంబంగా వారు ఆగస్టు 15వ తారీఖున ఇక్కడ చేరి దేవాది దేవునికి పూజా బలుల ద్వారా, ఆరాధనల ద్వారా, స్తుతులతో వందనాలు అర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినూత్న రీతిలో అనేక కార్యక్రమాలతో ఈ ఘనమైనటువంటి పరిశుద్ధ మరియ తల్లిని మోక్షారూపిత మాతగా కొనియాడుతూ దేవుడు చేసిన మేలును తలంచి దేవునికి నిండైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కూడా ఈ సాయంత్రం వేళల్లో ఈ పండుగను ఉద్దేశించి పరిశుద్ధ మరియ తల్లితో తేరు ప్రదక్షిణ ప్రతి వీధిలో కూడా ఆ తేరు ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది. వందలాది భక్తులు, వేలాది భక్తులు ప్రతిరోజు ఆ తల్లిని వీధుల్లో సందర్శించి వారి కానుకలు ఇస్తూ తల్లిని వేడుకుంటూ ఉంటారు. రాష్ట్రంలోని కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళా ప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారంటూ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ నగర పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు ఒక యువతిని మోసం చేస్తే సదరు యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితానికి వెలకట్టేందుకు మంత్రి సెటిల్మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు. చివరికి తన కుమార్తెకు న్యాయం జరగడం లేదంటూ బాధిత యువతి తల్లి ఆత్మహత్య చేసినా కూడా కూటమి నేతల మనసు కరగడం లేదంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆరోపించారు. అమ్మాయికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాను. ఎన్ని సంఘటనలు జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినప్పుడైనా, మహిళల మీద దాడులు జరిగినప్పుడైనా, ఏం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించరు. మాట్లాడితే స్టేట్మెంట్స్ మాత్రమే ఇస్తారు. మహిళల మీద ఎవరైనా మహిళల మీద చెయ్యి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడితే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట వేస్తానని చెప్తారు. వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కి పరిమితం, చేసే పనులు మాత్రం బాధితులకి అన్యాయం చేయడం, బాధించిన వాళ్ళకి సపోర్టుగా ఈ మంత్రులందరూ నిలబడటం. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధించేది, హింసించేది, హత్యలు చేసేది మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఈ ఏడాది పాలనలో ప్రతి సంఘటన కూడా రుజువు చేస్తూ ఉంది. ఎన్నో సంఘటనలు తీసుకుంటే మొన్నటికి మనం చూసాం. రాప్తాడు నియోజకవర్గంలో 14 సంవత్సరాల దళిత బాలికను 6 నెలలు 14 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం కేసు పెట్టలేదు.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు తూతు మంత్రంగా కేసు పెట్టి కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దారుణం! 6 నెలలు ఒక దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసినా పట్టించుకొని నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి. గతంలో కొద్ది రోజుల ముందు చూస్తే 2 నెలల క్రితం అనుకుంటాను, రాజమండ్రిలో ఒక ఫార్మసీ విద్యార్థిని టీడీపీ నేత తాలూకా బంధువు అయిన దీపక్ అనే వ్యక్తి, కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎం గా పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా మోసం చేయడంతో ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 2-3 రోజులు ఆవిడ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం చేసి చనిపోయింది. ఆ సందర్భంలో కూడా ఆ బాధితురాలికి ప్రభుత్వం ఏ కోసనా కూడా అండగా నిలబడలేదు. ప్రభుత్వం నుంచి ఒక పరామర్శ కూడా ఆ కుటుంబానికి లేని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే తిరువూరులో గిరిజన మహిళను టీడీపీ లీడర్ రమేష్ అనే వ్యక్తి లోబర్చుకోవడానికి ప్రయత్నించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. అయినా కూడా అంత పబ్లిక్ గా ఆడియో బయటకు వచ్చినా కూడా కనీసం అతని మీద ఎటువంటి కేసు లేదు, ఎటువంటి చర్యలు లేని పరిస్థితి మనం చూసాం. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో తీసుకుంటే సహానా అనే దళిత యువతిని టీడీపీ రౌడీ షీటర్ నవీన్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి బ్రెయిన్ డెడ్ అయ్యేట్టుగా చేయడం జరిగింది. ఆమె హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి చనిపోవడం జరిగింది. ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారు అదే జిల్లాలో నివాసం ఉండి కూడా కనీసం ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేని పరిస్థితి. చివరికి జగనన్న అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శ చేసినంత వరకు కూడా ప్రభుత్వం కనీసం స్పందించని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె ఆధ్వర్యంలో రుషికొండ భీమిలి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ నిర్మాణాలపైన గత 6 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే నేడు కమిటీ ఇచ్చిన నివేదిక వెలుగులోకి వచ్చిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. సాగర్ తీరాన్ని వైసీపీ హయాంలో దోచుకున్నారని పీతల మండిపడ్డారు. ఈ మేరకు విశాఖలో ఆసిల్మెంట్లో ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడారు. అనంతరం ఆయా సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా విశాఖని విధ్వంసం చేసేశారు. ముఖ్యంగా తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడి తీర ప్రాంతంలో సాక్షాత్తు వైసీపీ నాయకులే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతంలో కాంక్రీట్ జంగల్తో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టి సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారని చెప్పి గత 6 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాం. నిన్న కమిటీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. జాయింట్ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ ఆ యొక్క విజయసాయిరెడ్డి కుమార్తె చెందినటువంటి అవియాన్ రియల్టర్స్ పెనక నాహారెడ్డి వాళ్ళ భర్త పెనక రోహిత్ రెడ్డి చెందినటువంటి అవియాన్ రియల్టర్స్ సంస్థ ఎంత పెనాల్టీ వేయాలి, ఏ మేరకు మళ్ళీ సముద్ర ఇసుక మేటల్ని యథాస్థితి తీసుకురావాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా యథాస్థితికి రావాలంటే ఏ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కమిటీ సూచనలు చేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేసింది. 1/8/2021 నుంచి 26/7/2025 వరకు 1455 రోజుల పాటు అక్కడ సముద్ర తీర ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణ పనులు జరిగాయని చెప్పి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ యొక్క 1455 రోజులు వర్క్ చేసినందుకు గాను రోజుకి 1,20,000 రూపాయలు చొప్పున 17,46,00,00,000 రూపాయలు
జాయింట్ కమిటీ ఫైన్ ఇంపోజ్ చేసింది. ఎన్విరాన్మెంటల్ ఇసుక మేటల నుంచి కింద వరకు 10 అడుగుల లోతులో ఏవైతే కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారో ఆ కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని చెప్పి అక్కడ ఎర్రటి గ్రావెల్ రాళ్ళు కానీ కాంక్రీట్ రాళ్ళు కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరలించేయాలని చెప్పి మళ్ళీ ఇసుక యథాస్థితిలో తీసుకురావాలి. దీని అంతటికీ కూడా 3 నెలల కాలంలో పని పూర్తి చేయాలని చెప్పి కూడా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్స్ కు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో గల కుటుంబాలకు కేర్ హాస్పిటల్స్ సంఘం కార్డును అందించి ఆరోగ్య పరిరక్షణకు మరో ముందడుగున వేసిందంటూ కేర్ హాస్పిటల్స్ బిజినెస్ హెడ్ ఆశీష్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మయూక్ చౌదరి తెలిపారు. ఆరిలోవ కేర్ హాస్పిటల్స్ ప్రాంగణంలో సంఘం కార్డును నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం కార్డు ద్వారా కేర్ హాస్పిటల్స్ కి ప్రజలకు మధ్య బలమైన ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందని తెలియజేశారు. రోగుల చికిత్సకు సులభంగా అందుబాటులో ఉండేలా ఆరోగ్య ప్రయాణంలో కేర్ ఎల్లప్పుడూ తోడుంటామని తెలియజేస్తూ సంఘం కార్డును అందించినట్లుగా తెలిపారు. ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ ఈ కార్డును సులభంగా పొందొచ్చని తెలిపారు. 1+4 రీతిలో ప్రస్తుతం ఈ కార్డు అందుబాటులో ఉందని ప్రజలు వీటిని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్డు ద్వారా కేర్ హాస్పిటల్స్ కు సంబంధించిన అన్ని సేవలపై డిస్కౌంట్లు వర్తిస్తాయంటూ వెల్లడించారు. ఈ సంఘం కార్డు ఏంటంటే మనం 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు ఇవ్వడం అన్నది మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ అడ్రస్ డీటెయిల్స్ చెప్పి కార్డు తీసుకోవచ్చు, లేదా మేము ఒక సైట్ ప్రొవైడ్ చేసిన ఆ సైట్లోకి వెళ్ళి కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కూడా మీరు కార్డు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఈ కార్డు ఏంటంటే 1+4 అంటే 1 మెంబర్ + 4 మెంబర్స్ అరౌండ్ 5 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీలో మీకు ఈ కార్డు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డు యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఓపీడీ కన్సల్టేషన్స్ దగ్గర నుంచి ఐపీడీ వరకు మీకు అన్నీ కూడా దీంట్లో డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓపీడీ కన్సల్టేషన్లో డిస్కౌంట్, ఫార్మసీలో డిస్కౌంట్, మీరు హెల్త్ చెక్స్ చేయించుకుంటే హెల్త్ చెక్స్లో కూడా డిస్కౌంట్, దాని తర్వాత ఐపీడీ బిల్లింగ్లో కూడా కొన్ని ఇవి తీసిగా ఫార్మసీలు ఇవి తీసిగా కొంత బిల్లు మీద మీకు డిస్కౌంట్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా మీకు అంబులెన్స్ సర్వీసెస్ కూడా 24/7 విత్ ఫాస్టర్ అప్రోచ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కూడా దీనికి మేము యాక్చువల్గా మేము ప్రతి హాస్పిటల్ కూడా ఎప్పుడు కొన్ని సిఎంఈస్ కానీ లేకపోతే హెల్త్ టాక్స్ కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మీ వద్దకు ఇవి జరగడం జరుగుతాయి. అంటే ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం, వాట్సాప్ ద్వారా పంపించడం. సో ఏంటంటే మీకు కూడా హెల్త్ గురించి అవగాహన, ఒక టాపిక్ గురించి ఒక అవగాహన రావడం జరుగుతుంది. 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. బట్ ఇది మేము దీన్ని అలాగా కిలోమీటర్స్ ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తాం ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇదేమైనా ఆఫర్ లేదా టైం కానీ ఒక టైం పీరియడ్ ఏమైనా ఉన్నది? దీనికి టైం పీరియడ్ అంటూ ఏం లేదు. మేము ప్రస్తుతానికి ఏంటంటే ఇది 2026 ఈ డిసెంబర్ వరకు పెట్టాం. మళ్ళీ ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యూవల్ అవుతుంది. మా మెయిన్ మోటో ఈజ్ హెల్త్ ఫర్ ఆల్. హెల్త్ ఫర్ ఆల్ అంటే నేను అన్నట్టు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా హెల్త్ చెక్స్ చేయించుకోవడానికి కానీ దేనికైనా కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే ఇంత అవుద్దేమో అని భయంతో చాలామంది హెల్త్ చెక్ కూడా చేయించుకోవట్లేదు. వాళ్ళు బేసిక్ హెల్త్ ఎలాగుందో కూడా తెలుసుకోవట్లేదు. ఇయర్లీ వన్స్ అయినా ప్రతి మనిషి ఒక హెల్త్ చెక్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీకు డయాబెటిక్ ఉందా, హైపర్ టెన్సివా, లేకపోతే వేరే ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవేమీ కూడా మీరు హెల్త్ చెక్ చేయించుకోకపోతే తెలియదు. అందరూ నార్మల్గా నడుస్తుంటాం, పనులు చేసుకుంటూ ఉంటాం. బట్ సడన్గా ఒకరోజు ఏదో స్ట్రోక్ రావడం, ఆ టైంలో హాస్పిటల్కి వెళ్తే మీకు ఇంత బీపీ ఉందని అప్పుడు తెలియడం. ఇలా కాకుండా ఈ కార్డు ఉండడం వల్ల, దీంట్లో డిస్కౌంట్ రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుని హెల్త్ చెక్స్ అవి చేయించుకుని వాళ్ళ హెల్త్ వాళ్ళు దీంట్లో ఉంచుకుంటారని చెప్పి, హెల్తీగా ఉంచుకుంటారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. Today we are launching the Sangam card for the 5-kilometer radius. The patient who are staying here can benefit out of this health card. Apart from the privileges that we have offered in the percentage discount, we also think that patient can take a better decision when దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు వైభవంగా శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన గురువారం సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చనతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించబడింది. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతోని శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామునే స్వామివారి సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పాంజన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు.
आप यहाँ पर सीधे इसको రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోని 15,485 కోట్ల భారం ప్రజలపై మోపిందని వామపక్ష నాయకులు వై సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతమ్మధార ఏపీడీసీఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో భాగంగా వారు మాట్లాడుతూ గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి విద్యుత్ ఛార్జీల భారాలను మోపడం ప్రజలను దారుణంగా మోసగించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారని, స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను అడ్డుకోవాలని, అవసరమైతే పగలకొట్టాలని సూచించారని, ఆదానితో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను రద్దు చేస్తామని, అక్రమంగా జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ఆయన హామీనిచ్చారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలోనే 4 సార్లు విద్యుత్ ఛార్జీల భారాలను వినియోగదారులపై మోపారంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు బిగించడానికి సిద్ధమవుతున్నారంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తారో మరి అర్థం చేసుకోవచ్చు. సిపిఎం పార్టీ ఈరోజు మొత్తం నగరం అంతా వీధిలో తిరిగి స్మార్ట్ మీటర్ పెడితే ప్రజలు వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదని ఈ సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి ప్రధానమైన కారణం స్మార్ట్ మీటర్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. 25,000 కోట్ల రూపాయలు స్మార్ట్ మీటర్లకి కట్టాల్సి ఉంటుంది ప్రజలు. అది ఇమీడియట్గా కట్టకపోయినా రాబోయే కాలంలో మన బిల్లుల్లో మాత్రం ఖచ్చితంగా దాన్ని పెడతారు. అలాగే ఇప్పటికే 16,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీ పేరుతో, ట్రూ అప్ ఛార్జీ పేరుతో, అనేక ఛార్జీల పేరుతో మన జేబులు ఖాళీ చేస్తున్నారు. అదాని తయారు చేసిన ఈ స్మార్ట్ మీటర్ని ఆ రోజు వ్యతిరేకించిన ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఈరోజు ఎందుకు పెడుతున్నారంటే కేవలం మోడీ చెప్పాడు అదానికి లాభాలు చేకూర్చాలంటే మీరు ప్రజల మీద భారాలు వేయాలని చెప్పిన మాటని ఈరోజు తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు. కేవలం అదాని కంపెనీలకి లాభాలు రావడానికి ఇది చేస్తున్నారు. అలాగే దీనికి సంక్షేమ పథకాలకి కూడా లింక్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితమైన ఈ చర్య ఇది. మీటర్ పెట్టిన వెంటనే కరెంట్ ఛార్జీలు డబుల్ వస్తున్నాయి. చాలా చోట్ల కరెంట్ మీటర్లు డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి, ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి చూడండి అంటే చూసే నాదం లేదు, ముందు డబ్బులు కట్టండి తర్వాత చూస్తామని చెప్తున్నారు. అంటే ఎవరు కూడా ఈ మీటర్ పెట్టిన తర్వాత మన పరిస్థితి ఎలాగుంటుందంటే మన నెత్తి మీద కుంపటి పెట్టినట్టు ఉంటుంది. అలాగే 6 మాసాలకో 7 మాసాలకు మళ్ళీ ఆ మీటర్లు మార్చుకోవాలి, మళ్ళీ మనం 9,000 రూపాయలు కట్టాలి. అలాగే 3 ఫేజ్ ఉన్న వాళ్ళు 16,000 కోట్ల రూపాయలు 18,000 రూపాయలు కట్టాలి. ఈ రకంగా భారాల మీద భారాలు వేసి ప్రజల్ని నడ్డి విరగొట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. విశాఖకు చెందిన కొంతమంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలోని చిక్కుకున్నారంటూ వారిని రక్షించాలని వారి కుటుంబ సభ్యులు గోపాలపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలోని ఎమ్మెల్యే గణబాబుకు వినతి పత్రాన్ని అందించారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎంకు బాధితులు గతంలో వినతి పత్రాన్ని అందజేసి తమ వారిని రక్షించాలని కోరగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కేంద్ర విదేశీయ వచనాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే నేపథ్యంలో బాధితులు గోపాలపట్నం ఎమ్మెల్యే గణబాబును ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లిస్ట్ కూడా ఇచ్చారా? మొత్తం 10 మంది ఉన్నారు మనకి రెడీగా అడ్రస్ ఇవ్వాలి. ఆ మిగిలిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా వాళ్ళకి, వీడియోస్, ఫొటోస్, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు. నేను ఒకసారి కూడా అక్కడ
పాజిటివ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పేర్ వైస్ ను బ్యాంక్ రిటైర్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలి. ఎస్బీఐ పెన్షనర్ల సంఘ నాయకుల డిమాండ్. తన అనుచరుడికి అండగా సెటిల్మెంట్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలి అన్న సిపిఎం నాయకులు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.